ఎట్టకేలకు అసలు అరెస్టులు మొదలయ్యాయి. ఇప్పటిదాకా వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి వారిని జైలుకు పంపటం కేవలం కొసరు ఆటగా భావించారు. ఇప్పుడు ఏకంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అదుపులోకి తీసుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అసలు గేమ్ కు తెరతీసిందని చెప్పాలి. కలుగులో దాక్కున్న మాజీ సీఎం జగన్ రెడ్డి సహా చాలా మందిని బుక్ చేసేందుకు పిఎస్ఆర్ అరెస్ట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురిని ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కాగా ఇవాళ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ గా ఆంజనేయులు పనిచేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. ముంబై నటి జత్వానీ కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ కేసులో కూడా ఆంజనేయులు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. నేటి వరకు బెయిల్ కు కూడా ఆంజనేయులు న్యాయస్థానంలో పిటిషన్ వేయలేదు. జగన్ ప్రభుత్వంలో నటి జత్వానీను వైసీపీ నేత విద్యాసాగర్ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసిన సంఘటన ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై జత్వానీ కేసు వేయడంతోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును వాపస్ తీసుకోవాలని జత్వానీపై ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, సిపి కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలు తీవ్ర ఒత్తిడికి గురి చేశారనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసును సీరియస్ గా విచారణ చేపట్టింది. జత్వానీ విషయంలో ముగ్గురు అధికారుల పాత్ర ఉందని తెలియటంతో వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులను 2025 సెప్టెంబర్ 25వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. జత్వానీ కేసు కంటే రఘురామ కేసు ఇప్పుడు కీలకమవుతుంది. జత్వానీ కేసులో అరెస్ట్ చేసినప్పటికీ రఘురామ కస్టోడియల్ టార్చర్ వ్యవహారం కూడా విచారణకు రావటం ఖాయమంటున్నారు. అప్పుడు పిఎస్ఆర్ ను ప్రశ్నించి అనేక అంశాలు రాబట్టాల్సి ఉంటుంది. కస్టడీలో రఘురామను పడేసి కొట్టాలని ఎవరు చెప్పారన్నది పిఎస్ఆర్ నుంచి సమాచారం సేకరించాలి. జగన్ రెడ్డి కక్షగట్టి తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేయించారని ట్రిబుల్ ఆర్ ఆరోపిస్తోన్న నేపథ్యంలో మరి మాజీ సీఎం ను విచారణకు పిలుస్తారా అన్నది వేచి చూడాల్సిందే. జగన్ రెడ్డి పిఎస్ఆర్ ను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తారా అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. అందుకే ఇప్పుడు పిఎస్ఆర్ అరెస్టుకు ప్రాధాన్యం ఏర్పడింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.